ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపిందా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసినట్టు? అంతటితో ఆగకుండా అందరి ముందే టీడీపీ ఎమ్మెల్యేకు చురకలంటించిన జనసేనాని ఎమ్మెల్యే కొండబాబు వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారని అనుమానిస్తున్నారా? అందుకే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారా? మరి సీఎం ఎమ్మెల్యే కొండబాబుపై చర్యలు తీసుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సంచలనంగా మారుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కొండబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఉన్నపలంగా టీడీపీ ఎమ్మెల్యేను ఎందుకు టార్గెట్ చేశారనే రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, కాకినాడ పోర్టు నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను నిలదీశారు జనసేనాని. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోటులో వెళ్లారు. నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ఆరా తీశారు. అయితే ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ ఇంతలా సీరియస్ కావటం వెనక కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. గతంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబు మధ్య సైతం వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. గత నెలలో దీపావళి సందర్భంగా షాపుల ఏర్పాటు విషయంలోనూ ఇద్దరి నేతల మధ్య వివాదం చెలరేగింది. జనవాసాల మధ్య షాపులు ఉండాలంటూ ఎమ్మెల్యే పట్టుబడితే రద్దు చేయాలంటూ ఎంపీ పట్టుబట్టి మరీ రద్దు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ఎంపీపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రతిపక్షం తరహాలో రాస్తా రోకో చేసి ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే 3 రోజుల బాణసంచా వ్యాపారాల కోసం టీడీపీ నేతల జనసేన ఎంపీని టార్గెట్ చేసి బీభత్సం సృష్టించడం పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం వెళ్లింది. దాంతో వివాదం పెద్దవుతుందని గమనించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్నారని టాక్. అయితే ఈ వివాదం ముగిసి నెల రోజులు గడవక ముందే టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు మరోసారి టార్గెట్ అయ్యారు. నేరుగా పవన్ మరోసారి కొండబాబును నిలదీయటంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోనని ఎమ్మెల్యే అనుచరులు తెగ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పవన్ జోక్యంతో కాకినాడ పోర్టుకి ఐపీఎస్ కేడర్ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సీఎంతో పవన్ భేటీ నేపథ్యంలో సబ్ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది. పోర్టులో ఉన్న షిప్ ను ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు పంపొద్దని ఆదేశించింది. విశాఖ పోర్టు మినహా మిగతా పోర్టులన్నీ మారిటైమ్ కిందే ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద పవన్ తనపై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో ఎమ్మెల్యేకు అవగతం అయ్యిందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఎమ్మెల్యే కొండబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు సైతం చేయటంతో చంద్రబాబు చర్యలకు దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. చూడాలి మరి కొండబాబు విషయంలో అధినేత చంద్రబాబు ఏం చేయనున్నారో.